నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఉమ్మడి జిల్లాలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు, నివాళులు అర్పించిన అధికారులు, నాయకులు, ప్రజా సంఘాలు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఘనంగా టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సేల్ 8వ వార్షికోత్సవ వేడుకలు, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ కవిత. పండుగ సెలవులకు వెళ్లేవారు పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలి, అపరిచితులు సంచరిస్తే నిఘా పెట్టండి, సిపి కార్తికేయ. సంక్రాంతి పండుగ సందర్భంగా సందడిగా మారిన మార్కెట్లు, పతంగులు, ముగ్గుల కోసం రంగులు, నోముల సామాగ్రి అమ్మకాలు జోరందుకున్నాయి. సంక్రాంతి పండుగ సీజన్లో మార్కెట్లో విక్రయిస్తున్న కల్తీ వస్తువులు, బాన్సువాడలో 130 కేజీల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్న అధికారులు. లతా నర్సింగ్ హోమ్ లో అరుదైన శస్త్రచికిత్స చేసి కేజీ బరువు ఉన్న వెంట్రుకల గడ్డను తొలగించిన డాక్టర్ భూమారెడ్డి. సమస్యలు పరిష్కరించాలంటూ గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరించిన తాండావాసులు. యూకే, యుఎస్లతో మొదలైన టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శాఖలు ఇప్పుడు 33 దేశాలకు విస్తరించాయని ఎంపీ కవిత చెప్పారు. రానున్న రోజుల్లో 100 శాఖలను ఏర్పాటు చేసి ఆయా దేశాల్లో గులాబీ జెండలను రెపరెపలాడిస్తామన్నారు. టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సేల్ 8వ వార్షికోత్సవం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. శనివారం తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సేల్ల వ్యవహారాలను చూస్తున్న కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ తల్లికి పూలమాలలు వేసి వార్షికోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఎన్ఆర్ఐలకు కవిత శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ యుఎస్లతో మొదలైన టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శాఖలు ఇప్పుడు 33 దేశాలకు విస్తరించాయని చెప్పారు. రానున్న రోజుల్లో 100 శాఖలను ఏర్పాటు చేసి ఆయా దేశాల్లో గులాబీ జెండలను రెపరెపలాడిస్తామన్నారు. ఈ పనిలో ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ కోఆర్డినేటర్ మహేష్ బిగాలతో పాటు ఇతర దేశాల్లో ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఆయన మార్గదర్శనంలో పనిచేస్తూ తెలంగాణ ఇనుమడింప చేయాలని ఎన్ఆర్ఐలకు కవిత పిలుపునిచ్చారు. 33 దేశాల పైచిలుకులో గులాబీ జెండా ఎగురుతా ఉన్నది. రేపటి నాడు ఎక్కడ తెలంగాణ బిడ్డలు ఉంటే 100కు పైచిలుకు దేశాల్లో అన్ని చోట్ల కూడా తప్పకుండా గులాబీ జెండా ఎగరేసేంత వరకు కూడా టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నవ్విన నాపచేనే పండుతుంది అన్నట్టుగా ఆ రోజు మనల్ని ఎంతమంది అయితే అవమానించినారో ఇవాళ తెలంగాణ రాష్ట్రం తెచ్చి చూపించినాం. ఇదే గులాబీ జెండా ఆధ్వర్యంలో మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. అద్భుతంగా తెలంగాణను ముందుకు తీసుకుపోయినాం. మళ్ళీ తెలంగాణ బిడ్డల ఆశీర్వాదంతో 2వ దఫా కూడా అధికారంలోకి వచ్చినాం. ఇదే వేగంగా ఇంతే సమృద్ధిగా తెలంగాణను మళ్ళీ ముందుకు తీసుకొని వెళ్తాం. ఇవాళ యావత్ దేశంలో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక చరిత్ర సృష్టిస్తూ ఉన్నది. దేశానికి ఆదర్శంగా ఎన్నో కార్యక్రమాల్లో మనం నిలుస్తూ ఉన్నాం. మన ఇండస్ట్రియల్ పాలసీ గురించి చెప్తే అమెరికా లాంటి దేశాల్లో కూడా మరి మా దగ్గర కూడా ఇంత మంచి పాలసీలు లేవు, ఇంత ఫార్వర్డ్ లుకింగ్ స్టేట్ ఇండియాలో ఉందా అని చెప్పి ఆశ్చర్యపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం నడుస్తున్నటువంటి తీరు కానీ, రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నటువంటి తీరు కానీ మీరందరూ గర్వపడే విధంగా టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని చెప్పి మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ దేవి ప్రసాద్ రావు, టీఆర్ఎస్ ఎన్ఆర్ఎస్ఎల్ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ కూర్మాచలం, టీఆర్ఎస్ యూకే అధ్యక్షులు అశోక్, న్యూజిలాండ్ శాఖ కోశాధికారి అభిలాష్, రంగినేని యుఎస్ ప్రతినిధులు సుధీర్, సురేష్, రమేష్, టీఆర్ఎస్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద చూపిన బాటలో యువత నడవాలని పలువురు వక్తులు కొనియాడారు. గాజులపేటలో వివేకానంద విగ్రహం వద్ద పలు సంఘాల ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
నగరంలోని గాజులపేటలో గల వివేకానంద విగ్రహం వద్ద వివేకానంద స్వామి జయంతిని పురస్కరించుకుని పలు సంఘాల ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వివేకానంద యువసేన సమితి అధ్యక్షులు రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు అవంతి కుమార్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇంకా లయన్స్ క్లబ్ ఇందూర్ అధ్యక్షులు శివలింగం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇంకా బీజేపీ అధికార ప్రతినిధి జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇంకా నగర మేయర్ ఆకుల సుజాత మరియు కార్పొరేటర్లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇదిలా ఉండగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వామి వివేకానంద అంటే తెలియని వాళ్ళు లేరు. మరి యువతకు ఎంతో స్ఫూర్తినిచ్చిన స్వామి వివేకానంద స్ఫూర్తిగా తీసుకోవాలి, అందరూ ఆదర్శంగా తీసుకోవాలని నేను కోరడం జరుగుతుంది. మరి అత్యాచారాలు కానీ మానభంగాలు ఇలాంటివి కూడా ఉండకుండా అరికట్టాలని స్వామి వివేకానంద చెప్పారు. మరి వారి అడుగుజాడంలో మనందరం నడవాలి. మరి వారు మనకు చెప్పిన మాటలు, మంచి మాటల్ని మనందరం నూటి కూడా అందరూ పాటించాలని నేను కోరుకుంటున్నాను. ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా అందరిపైన ఉండాలి. ఎడపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు పర్యటించారు. కేంద్రంలోని పోలింగ్ బూత్లను పరిశీలించారు. కోటింగ్ వేసి లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎడపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు పర్యటించారు. కేంద్రంలోని పోలింగ్ బూత్లను పరిశీలించారు. ఓటింగ్ వేసే గదుల్లో లైటింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. చీకటిగా ఉండరాదని, మంచినీటి వసతి ఏర్పాటు చేయాలని సూచించారు. దుబ్బా తాండ గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసి ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. పోలింగ్ బూతులు సరిపోకపోతే అదనంగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్త గ్రామ పంచాయతీ అయినందున తమకు త్రాగునీరు, ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని గ్రామస్తులు కోరారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ రమాదేవి, తహసీల్దార్ అశోక్ కుమార్, ఆర్ఐ చరణ్ ఉన్నారు. లైన్ షేడ్ ఉంటుంది సార్. ఇక్కడ 5, 6, 7, 8 అందరికి నీళ్ళు ఇవ్వడానికి మిషన్ భగీరథ లేదు మేము సార్ ఉండాలా ఇంటి ఇట్లా కండగా చూడాలి, అప్పుడు అవుతుంది, లేకుంటే కాదు. వచ్చినాం కదా కాదు నిజం అంటున్నా సార్. మీ స్కూలు లేదు సార్, ఇంకా రాలే పాత లేదా? ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డిని శనివారం హైదరాబాద్ లో దండారా నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొక్కెర భూమన్న ఆధ్వర్యంలో తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం సభ్యులు ఆర్మూర్ ఎమ్మెల్యేగా రెండవసారి గెలిచిన జీవన్ రెడ్డిని హైదరాబాద్ లో కలిసి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాదిగల అభ్యున్నతికి దోహదపడాలని, పీడీసీలపై పెత్తనం తదితర విషయాలను ఎమ్మెల్యేకు భూమన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదిగ దండోరా నాయకులు ఎల్టీ కుమార్, జంగం బాలరాజ్, జంగం అశోక్, గంగారాం, బాపు, మల్కన్న, సాయన్న, రంగుల భూషణ్, కొక్కెర గంగాధర్, తెడ్డు నరసయ్య తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా ఆర్మూర్లోని కమలా నెహ్రూ కాలనీలో దళిత తాపీ మేస్త్రీల సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని శాల్వా పూలమాలతో సన్మానించారు. సంఘం స్థల నిర్మాణానికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాములు, దేవయ్య, రాజన్న, భూమన్నలు తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలంలో పలు గ్రామంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఎడపల్లిలో పెద్ద ఎత్తున యువకులు గ్రామంలో ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంగల్పాడు గ్రామ క్రాసింగ్ వద్ద ఉన్న వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్థానిక ఎస్ఐ రామానాయుడు మాట్లాడుతూ యువకులు వివేకానందుని ఆదర్శంగా తీసుకుని నడవాలని సూచించారు. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలపై, సామాజిక కార్యక్రమాలపై దృష్టి సారించాలని అన్నారు. మన గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించి ఉపన్యాస, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఇందులో గ్రామ పెద్దలు ముత్యం, హనుమాన్లు, సాయిరెడ్డి, పురుషోత్తం ఉన్నారు. యోగా విధానం కానీ, జీవించే విధానం కానీ, ఆయుర్వేదం కానీ ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయి. వాళ్ళు ఇదంతా చూసి మనం వాటిని మనం ఆపాదించుకుంటాం. విదేశీయులు మనం వాళ్ళ దూరపు కొండలు నులుపన్నట్టు వాళ్ళ సంస్కృతిని మనం ఇచ్చేసుకుంటున్నాం. యోగా అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది దీన్ని మన భారతీయ యోగా విధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రపంచానికి అసలు శస్త్రచికిత్సను పరిచయం చేసింది భారతదేశం. ప్రతి పండుగను కాలనీలో ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటామని నగర మేయర్ ఆకుల సుజాత అన్నారు. ముగ్గుల పోటీలలో పాల్గొన్న వారికి ధన్యవాదాలు తెలిపారు.
నగర మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం వినాయక్ నగర్ లోని తెలంగాణ తల్లి చౌరస్తాలో జై జై వినాయక సేవా సంఘం మరియు 15వ డివిజన్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోటీలలో పాల్గొన్న మహిళలతో కలిసి రంగపల్లులు వేసి ప్రోత్సాహపరిచారు. వి హీరా ప్రథమ బహుమతి, డి రజని ద్వితీయ బహుమతి, కె కల్పన తృతీయ బహుమతి మరియు పోటీలలో పాల్గొన్న వారందరికీ జై జై వినాయక సేవా సంఘం మరియు 15వ డివిజన్ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసిన బహుమతులను మేయర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పలు డివిజన్ల కార్పొరేటర్లు, జాగృతి నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ తల్లి దగ్గర ముగ్గుల పోటీ పెట్టడం జరిగింది. మరి జై జై వినాయక సంఘ సభ్యులందరూ ఎవ్రీ ఇయర్ మరి ముగ్గుల పోటీని ఏర్పరుస్తున్నారు. వారందరికీ నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ముగ్గుల పోటీలో పాల్గొన్న మా 15వ డివిజన్ అక్క చెల్లెలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి పండుగ ఈ సంక్రాంతినే కాదు, ఈ ముగ్గుల పండుగనే కాకుండా మరి ప్రతి ఒక్క పండుగలో ఈ తెలంగాణ తల్లి దగ్గర బ్రహ్మాండంగా జరుపుతున్న బతుకమ్మ పండుగ కానివ్వండి, ఉమెన్స్ డే కానివ్వండి, సంక్రాంతి కానివ్వండి, ప్రతి ఒక్క పండుగని ఎంతో బ్రహ్మాండంగా జరుపుకుంటున్న మా అక్క చెల్లెలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మరి ఎవ్రీ ఇయర్ కూడా పండుగలని ఎంతో ఆనందపరుస్తూ మరి మా 15వ డివిజన్ అందరూ కూడా అక్క చెల్లెలు అన్న తమ్ములు మేము కలిసిమెలిసి ఉంటాము. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్మన్ స్వాతి సంజయ్ సింగ్ బాబ్లు, వైస్ చైర్మన్ మోత్కూర్ లింగగౌడ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్మూర్ అభివృద్ధి లక్ష్యంగా మున్సిపల్లో తీర్మానాలు చేసి పనులు కొనసాగిస్తున్నామని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హయాంలో నిధులు మంజూరు కావటం జరిగిందని, అంబేద్కర్ చౌరస్తాని ఇదివరకే సుందరీకరణంగా తీర్చిదిద్దడంతో పాటు వాటర్ ఫౌండేషన్, నవనాథ సిద్ధులను ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే 100 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించి మరింత అభివృద్ధి చేసి ఆర్మూర్ను తెలంగాణ రాష్ట్రంలో ముందుండే విధంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ₹1,00,000 కేటాయించడం జరిగింది. దాని వెనుకనే 100 ఫీట్ల జెండాను కూడా, జాతీయ జెండాను ఈరోజు మరి అది కూడా మేము త్వరలోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు చూసినట్టయితే అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే మరి వారి గౌరవాన్ని పెంచుతూ 100 ఫీట్ల జాతీయ జెండాను కూడా పెట్టడం జరుగుతుంది. ఈరోజు ఏదైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు స్వాతంత్రం తీసుకురావడంలో మరి పాత్ర మరి అంబేద్కర్ గారిది కూడా ఉంది. ఈ కార్యక్రమంలో కమిషనర్ శైలజ, కౌన్సిలర్ రాజాబాబు, జెడ్పీటీసీ సాందన్న, నాయకులు అర్గుల్ సురేష్, మల్యాల మాణిక్యం, జోశ్రీను, భీమాగౌడ్, రాము, బబ్లు, వినోద్ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ సెలవులకు సొంతూళ్లకు వెళ్లేవారు తమ ఇళ్లకు తాళం వేసి వెళ్లేవారు సంబంధిత పోలీస్ స్టేషన్లలో సమాచారం ఇవ్వాలని, అపరిచితులు సంచరిస్తే వెంటనే తెలపాలని పోలీస్ కమిషనర్ కార్తికేయ సూచించారు. సంక్రాంతి పండుగ సెలవులకు వెళ్లేవారు నిబంధనలు తూచా తప్పక పాటించవాలని సిపి కార్తికేయ చెప్పారు. ఉదయం వేళ రద్దీ పేపర్లు, ఖాళీ సంచులు, పూల మొక్కలు, హౌరేక్మాల్ వస్తువులను విక్రయించే వారిపై నిఘా పెట్టాలన్నారు. రాత్రైతే అనుమానంగా సంచరించే వారిని పలకరించాలని, శివారు ప్రాంత కాలనీలలో తాళం వేసిన ఇండ్లను అపరిచిత వ్యక్తులు ఉదయం వేళ వెతకడం, రాత్రి వేళ చోరీలకు పాల్పడటం జరుగుతుందని సిపి చెప్పారు. విలువైన వస్తువులకు పక్కింటి వారిని నమ్మి వెళ్లకూడదని, ఇరుగు పొరుగు వారిని ఇంటికి కనిపెట్టి ఉండమని చెప్పాలన్నారు. వీలైనంత త్వరగా ప్రయాణం ముగించుకుని వచ్చేలా ప్రణాళికలు చేసుకోవాలని అన్నారు. పక్కింటి వారి ద్వారా ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవటం మంచిదని చెప్పారు. ఇంట్లో కుటుంబ సభ్యులు వెళ్లగా ఉన్న మహిళలు, వృద్ధులు, అపరిచితులు సమాచారం పేరుతో నమ్మవద్దన్నారు. ఊరు వెళ్లేటప్పుడు ఖరీదైన వస్తువులు ఉంచకపోవటం మంచిది, లేదా బ్యాంకు లాకర్లో పెట్టుకోవడం మంచిదని సిపి సూచించారు. కాలనీల వారీగా గస్తీ దళాలను ఏర్పాటు చేసుకోవాలని, తాళం వేసి ఊరు వెళ్లే ముందు మీ సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించాలని చెప్పారు. పోలీసు శాఖ వారికి దొంగతనాలపై అనుమానితుల సమాచారం అందించి దొంగతనాల నివారణకు సహకరించాలని సిపి కోరారు. ప్రత్యేకంగా మీ చుట్టుప్రక్కల వారి ల్యాండ్ ఫోన్ నెంబరు లేదా సెల్ ఫోన్ నెంబర్లను మీ దగ్గర ఉంచుకోగలరు. ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వదలుచుకునేవారు మీ సమీప పోలీస్ స్టేషన్లకు సంప్రదించాలని సిపి కార్తికేయ చెప్పారు. ఇదిలా ఉండగా నిజామాబాద్ రూరల్ సర్కిల్ పరిధిలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. సంక్రాంతి సందర్భంగా ఇళ్లకు తాళాలు వేసే ముందు సంబంధిత పోలీస్ స్టేషన్లలో సమాచారం ఇవ్వాలని సిఐ రఘునాథ్ చెప్పారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పట్టణం నుంచి వారి గ్రామాలకు వెళ్ళే ప్రజలు వాళ్ళ ఇళ్లకు తాళాలు వేసి వెళ్ళడం జరుగుతుంది ఈ సెలవుల్లో. సో మా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పట్టణ గ్రామీణ ప్రజలందరికీ కూడా మా యొక్క
రిక్వెస్ట్ ఏందనగా సో వాళ్ళు సెలవుల్లో వారి రిమోట్ విలేజెస్కి వెళ్ళేటప్పుడు ఎవరైతే వాళ్ళ ఇళ్ళకు తాళాలు వేసి వెళ్తారో మీ యొక్క అంటే మా పరిధిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వారి యొక్క ఇళ్ళ తాళం వేసినటువంటి సమాచారాన్ని మాకు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. సో దట్ మేము ఏంటంటే ఆ ఏరియాలో సో అక్కడ పెట్రోలింగ్ను పెంచి ఎటువంటి దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకునేందుకు మాకు అనువుగా ఉంటుంది. స్వామి వివేకానంద యువతకు ఆదర్శమని, ఆయన అడుగుజాడల్లో యువత నడవాలని, దేశ సంస్కృతిని యువతకు తెలియజేయాలని రామకృష్ణ సేవా సమితి కమిటీ సభ్యులు అన్నారు. కోటగిరి మండలంలోని రామకృష్ణ సేవా సమితి కమిటీ స్వామి వివేకానంద 156వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోటగిరి మండలంలోని వివేకానంద హై స్కూల్ నుండి విద్యార్థులు, ఉపాధ్యాయులు వివేకానంద జయంతి సందర్భంగా విద్యార్థులతో వివేకానంద నినాదాలతో రథంతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామంలోని అమ్మ అనాథ ఆశ్రమం వెళ్లి అక్కడ ఉన్న పిల్లలకు స్వీట్లు పంచిపెట్టారు. రామకృష్ణ సేవా సమితి కమిటీ సభ్యుడు మాట్లాడుతూ స్వామి వివేకానంద యువతకు ఆదర్శమని, ఆయన అడుగుజాడల్లో నడవాలని, దేశ సంస్కృతిని యువతకు తెలియజేయాలని అన్నారు. యువత దేశం పట్ల భక్తి కలిగి ఉండాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువు పట్ల శ్రద్ధ వహించి మన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలని కోరారు. వివేకానంద ఇంత ఫేమస్ కావడానికి మెయిన్ కారణం, అమెరికాలో అయితే ఎవరు చూసినా కానీ సార్ అనో ఇంకా ఏదో అనో లేకుంటే హలో బాస్ అని అట్లా పిలుస్తూ ఉంటారు. కానీ ఆయన చాలా చిన్న ఏజ్లోనే చికాగోలో ఉపన్యాసం ఇచ్చినప్పుడు డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనడం ద్వారా మొత్తం ప్రపంచపు దృష్టిని తన వైపు ఆకర్షించారు. అంత చిన్న వయసులోనే ప్రతి ఒక్కరికి మనం ఏదైనా చేయగలమని, కష్టపడితే అన్ని చేయగలం అన్నట్టు అందరికీ యువతకు ముఖ్యంగా స్ఫూర్తిని. ఈ కార్యక్రమంలో హనుమంతరావు, నగశ్రీ, రవి, ప్రవీణ్, ఇంతేరాజ్ విద్యార్థులు పాల్గొన్నారు. పండుగకు మార్కెట్ అంతా సందడిగా మారింది. పతంగులు, ముగ్గుల కోసం రంగులు, నోముల సామాగ్రి అమ్మకాలు జోరందుకున్నాయి. జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ సమీపంలో గల ఆసాం రోడ్డు ప్రాంతంలో పతంగుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాల వ్యాపారులు కొనుగోలు చేసి తీసుకువెళ్లి విక్రయిస్తూ ఉంటారు. హైదరాబాద్, ఉత్తరప్రదేశ్లోని ఖానాపూర్, గుజరాత్, మహారాష్ట్రలోని నాగ్పూర్ ప్రాంతాల నుంచి ఎన్నో వెరైటీలతో పతంగులు దిగుమతి అయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం వాటి ధరల్లో ఎలాంటి మార్పులు లేవని వ్యాపారులు చెబుతున్నారు. చైనా మాంస నిషేధం కారణంగా వ్యాపారం చాలా తగ్గిపోయిందని వ్యాపారులు తెలిపారు. గతంలో మాదిరిగా స్థానికంగా తయారయ్యే మాంసాల సంస్కృతికి పూర్తిగా తగ్గపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి నేరుగా ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నారు. పెన్నీల్, గంధక్ మాంసాల విక్రయాలు ఎక్కువగా వాడుకలో ఉన్నాయి. కాగితంతో తయారయ్యే పతంగుల వినియోగం చాలా మటుకు తగ్గిపోయింది. సులువైన పద్ధతిలో ప్లాస్టిక్ పతంగుల విక్రయాలు వెరైటీలు అధికంగా ఉండడంతో పతంగుల ప్రియులు వీటిపైన ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. వీటిలో ఎన్నో రకాల ఫ్యాన్సీ పతంగులు ₹5 నుంచి ₹40 వరకు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా కొంతమందికైన వెరైటీల్లో ₹10 నుంచి ₹800 వరకు ధరల్లో అందుబాటులో ఉన్నాయి. ఇక కాగితపు పతంగుల్లో చాప, నామం, లంగోట్, గుడ్డు రకాల్లోని 1-2 పౌండ్ల డోల్ పతంగులను హైదరాబాద్ నుంచి తెప్పించుకుంటున్నారు. వీటిని ₹60 నుంచి ₹80 వరకు విక్రయిస్తున్నారు. బట్టతో తయారు చేసిన పతంగులు ₹150 వరకు అందుబాటులో ఉన్నాయి. ఈ పతంగుల సముద్రాలు, నదీ తీరాల్లో ఎక్కువగా గాలి ఉన్న చోట మాత్రమే ఎగరవేసేందుకు అవకాశం ఉంటుంది. చీరకాల్లో వెదురు, ప్లాస్టిక్ రకాల ₹60 నుంచి ₹200 వరకు ధరల్లో లభ్యమవుతున్నాయి. ప్రస్తుతం లభించే మాంసాలు ₹50 నుంచి ప్రారంభ ధరలు పలుకుతున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలు, చిన్నారులు వారి వాకిట్లలో వేసుకునేందుకు రంగురంగుల ముగ్గుల పోటీలు సైతం పలు చోట్లలో అందుబాటులోకి వచ్చాయి. తోపుడు బండ్లపై అమ్ముతున్న ముగ్గులు రాళ్ల పొడితో తయారు చేసి అందుబాటులో అన్ని రకాల రంగులతో సిద్ధం చేశారు. వీటిని కొనేందుకు మహిళలు ఆసక్తి కనబరుస్తున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయతాభావం వెల్లివిరిసే కార్యక్రమాలు రూపొందించాలని కలెక్టర్ ఎంఆర్ఎం రావు అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్ సమావేశ మందిరంలో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కార్యక్రమాలు దేశ అభిమానం, జాతీయ సమగ్రత చాటే విధంగా ఉండాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రాధాన్యత రంగాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు తెలిసే కార్యక్రమాలు, నివేదికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
జిల్లాను గతంలో కంటే అన్ని రంగాల్లో ముందంజలో నిలపడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయం, సంక్షేమం, ధాన్యం సేకరణ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ, శాంతి భద్రతలు, విద్యాపరంగా ఉత్తీర్ణత శాతం పెరగడం తదితర అంశాల్లో అభివృద్ధి దిశ జిల్లాను మంచి స్థితిలో నిలిపామన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవంపై శకటాలు ప్రదర్శించాలన్నారు. సారంగపూర్ హనుమాన్ ఆలయంలోని వంటశాల వద్ద ఉన్న స్టోర్ రూమ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. భక్తులు స్పందించి వెంటనే నీళ్లు చల్లడంతో త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. నిజామాబాద్ మండలంలోని సారంగపూర్ హనుమాన్ ఆలయ ఆవరణలో ఉన్న వంటశాలలో ఒక్కసారిగా పొగలు రావటం మొదలయ్యాయి. శనివారం కావటంతో ఈ రోజు ఆలయ దర్శనం కోసం వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో ఉండటంతో వెంటనే భక్తులు బకెట్లతో, పైప్ లైన్లతో నీళ్లు చల్లి మంటలను ఆర్పారు. స్టోర్ రూమ్ లో పూర్తిగా కట్టె చెక్క పొట్టు నిల్వ ఉంచినట్లు, బయట నిత్య అన్నదానం కోసం వంటలు చేసిన అనంతరం సిబ్బంది వంట కోసం వాడిన వంట చెరుకును సరిగా నిప్పు ఆర్పకుండానే వాటిని తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పెట్టారు. అందులో నిల్వ ఉన్న చెక్క పొట్టు కర్రలకు నిప్పు అంటుకుంది. కిటికీ అద్దాలు పగలగొట్టి నీళ్లు చల్లటంతో మంటలు అదుపులోకి వచ్చాయి. విద్యుత్ ఫైర్లు అంటుకోవటంతో పూర్తిగా ఫ్యాన్లు, లైట్లు కాలి బూడిదయ్యాయి. స్థానిక ఆరవ టౌన్ ఎస్ఐ లక్ష్మయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బంది కూడా వచ్చి చూశారు. అక్కడే సత్యనారాయణ పూజలు చేసుకుని వంటలు చేసుకునే భక్తులు కొంత భయాందోళనకు గురయ్యారు. యువత నాయకత్వ లక్షణాలకు పెంపొందించాలని, ఉన్నత స్థానాలకు ఎదగడానికి లీడ్ దేశపాండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బస్సు యాత్రను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నగరంలో వినాయక్ నగర్ లో గల రుక్మిణి చాంబర్స్ లో లీడ్ దేశపాండే ఫౌండేషన్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పాఠశాల స్థాయి నుండి విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులు యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించాలని, ఉన్నత స్థానాలకు ఎదగడానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు చెప్పారు. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 కిలోమీటర్లు బస్సు యాత్రను ఏర్పాటు చేసి కర్ణాటకలోని హూబ్లీ సమ్మిట్ తో ముగింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే యువకులు దేశపాండే ఫౌండేషన్ కార్యాలయంలో సంప్రదించాలని చెప్పారు. హలో అండి, నా పేరు ప్రవీణ్ కుమార్. నేను కాకతీయ శాండ్ బాక్స్ ప్రోగ్రామ్ మేనేజర్ని. మీరు ఈరోజు చూసినట్లయితే మీరు లీడ్ ప్రయాణ అంటే ఇది జర్నీ ఆన్ వీల్స్. మన ఏదైతే యూత్ ఉన్నారో వాళ్ళకి లీడర్షిప్ స్కిల్స్, అదేవిధంగా ఎంటర్ప్రినర్షిప్ థింకింగ్ దాని గురించి వాళ్ళు తెలుసుకుంటారు. ఈ ప్రోగ్రామ్ మొత్తం 15 రోజుల పాటు జరుగుతుంది. ఈ నెల 21వ తారీఖు నుంచి ఫిబ్రవరి 4వ తారీఖు వరకు ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ www.leadcampus.org అనే దానిపైన ఎంట్రీ చేసుకొని అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండలంలోని ఫీ స్కూల్ గుట్ట తాండాలో తాండా వాసులు అందరూ ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నికలను బహిష్కరణ చేస్తున్నట్లు తీర్మానం చేశామన్నారు. గతంలో గాంధారి గ్రామ పంచాయతీలో ఫీ స్కూల్ గుట్ట తాండాలో 14వ వార్డులో ఉండేదని అన్నారు. ఆ తరువాత తిమ్మాపూర్ గ్రామ పంచాయతీలో చేర్చారని అన్నారు. కానీ ఎటు చూసినా మా తాండాకు అన్యాయం జరిగిందని తెలిపారు. మాకు కేసీఆర్ ముఖ్యమంత్రి చూపిన విధంగా మా తాండాకు గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసే వరకు ఎన్నికలను బహిష్కరించి తీరుతామని తెలిపారు. మా తాండాలో 450 మంది జనాభా సంఖ్య ఉంటుందని, ఓటర్ల సంఖ్య 260 మంది ఉంటారని, మా తాండాకు గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయలేదని ఎంపీటీసీ మోతీలాల్ అన్నారు. అందుకు మేము అందరం ఎన్ని ఎలక్షన్లు వచ్చినా సర్పంచ్ నుండి వార్డు సభ్యుల వరకు ఎవరు నామినేషన్ వేయబోమని అన్నారు. కొన్ని తాండాలలో 160, 111, 36 ఓటర్లు ఉన్న తాండాలను గ్రామ పంచాయతీలుగా పేర్కొన్నారని వారు అన్నారు. మాకు కూడా గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని వారు తెలిపారు. ఖమ్మంలో అయితే 36 ఓట్లకే గ్రామ పంచాయతీ చేశారు. ఇక్కడ 260 ఓట్లు ఉన్నది మా దగ్గర. అయినా మాకు గ్రామ పంచాయతీ చేయలేరు, అన్యాయం చేశారు. అందుచేత ఈ ఎలక్షన్ నుంచి పూర్తిగా బైకాట్. మా గ్రామ పంచాయతీ మా సొంతం వచ్చేదాకా, గ్రామ పంచాయతీ వేరే ఏర్పాటు చేసేదాకా ఏ ఎలక్షన్లో కూడా పాల్గొనడానికి లేదు. వార్డు మెంబర్లతో సహా కానీ వాడు నామినేషన్ వేసేది లేదు, ఏం లేదు. ఇప్పుడు మేమందరం ఏకతాటిపై వచ్చి మా తాండాలో ఎన్నికలను రద్దు చేస్తూ తీర్మానం చేశామని ఎంపీటీసీ మోతీలాల్ నాయక్, పరశురాం నాయక్, రాజు నాయక్ మరియు తాండా వాసులు కలిసి తీర్మానం చేశామని అన్నారు. మాక్లూర్ మండలంలోని ముత్యంపల్లి గ్రామంలో నవయుగ యూత్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముత్యంపల్లిలో ముగ్గుల పోటీలు, అన్నదాన కార్యక్రమంతో ఆటపాటలతో వైభవంగా వివేకానంద జయంతి వేడుకలు నిర్వహించారు.
నేషనల్లో హిందూ సాఫ్ట్బాల్ ఫస్ట్ వచ్చిన అమ్మాయి దీపికకి నవయుగ యూత్ గ్రామ అభివృద్ధి కమిటీ తరఫు నుండి దీపికకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివేకానంద జయంతి ఇంత ఘనంగా నిర్వహించడానికి కారణం మా యూత్ యొక్క యూనిటీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నవయుగ యూత్ సభ్యులు మరియు వీడీసీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు. మాగ్లూర్ మండలంలోని అమ్రాద్ గ్రామంలో వివేకానంద జయంతి సందర్భంగా వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అమ్రాద్ యూత్ సభ్యులు తర్వాత రెడ్ క్రాస్ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేసి సుమారు 50 మంది యువకులు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివేకానంద జయంతి మరియు అమ్రాద్ యూత్ సభ్యులు తోట వంశీ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించామని, వివేకానంద యువతకు చాలా స్ఫూర్తిని ఇచ్చారని, అందుకే జాతీయ యువజన జయంతిగా వివేకానంద పుట్టినరోజును జరుపుకోవటం చాలా సంతోషమని, ఇలాగా ఎప్పుడు అమ్రాద్ యూత్ ఎప్పుడు కలిసికట్టుగా ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని తెలిపారు. అమ్రాద్ యూత్ ఆధ్వర్యంలో ఈరోజు వివేకానంద జయంతి సందర్భంగా రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంటే ఇలాంటి స్ఫూర్తిదాయక కార్యక్రమాలు మనకు వివేకానంద కాబట్టి అతని ఆధ్వర్యంలో ఈరోజు అతని జయంతి సందర్భంగా మనం రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ముందు ముందు కూడా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఈరోజు పాల్గొన్నటువంటి యువకులకు అందరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో 150 మంది యువకులు, వీడీసీ సభ్యులు, మాజీ సర్పంచ్ జలంధర్, ఎంపీటీసీ లింగం, తోట వంశీ, అమ్రాద్ యూత్ అధ్యక్షులు నితిన్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తరువాత గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రౌండ్లో శ్రమదానం నిర్వహించారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. K6 GTPL ఛానల్స్ ప్రేక్షకుల కోరిక మేరకు దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధిగాంచిన అతి పురాతనమైన పుణ్యక్షేత్రాల్లోని పూజా కార్యక్రమాలను మీ K6 ఛానల్స్ లలో ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలను అందిస్తున్నాం. మహారాష్ట్రలోని షిరిడి సాయిబాబా ఆలయంలో తెల్లవారుజామున 4 గంటల నుండి 5:30 గంటల వరకు కాగడ హారతి, అభిషేకం ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. సాయినాథని పావనమూర్తికి అభిషేకం, క్షీరాభిషేకం. అలాగే 5:30 గంటల నుండి 8 గంటల వరకు ముంబై సిద్ధి వినాయక ఆలయంలో అభిషేకాలు. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. వారణాసిలో కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు. ఈశ గిరీశ నరేశ పరేశ మహేశ విలేశయ భూషణ భూ. పండరీపూర్లోని పాండురంగ విఠలేశ్వర రుక్మిణీదేవి ఆలయంలో అభిషేకాలు. అలాగే మహారాష్ట్రలోని తుంజా భవానీ మాత ఆలయంలోని అభిషేకాలు ప్రత్యక్ష ప్రసారాలు చేస్తున్నాం. నేరుగా టీవీలో లేక మీ వద్ద ఉన్న సెల్ ఫోన్ లో ఈ ప్రత్యక్ష ప్రసారాలను అందిస్తున్నాం. K6 నిజామాబాద్ లైవ్ ద్వారా యూట్యూబ్లలో ప్రేక్షకులు వీక్షించవచ్చు. వెల్కమ్ బ్యాక్. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా భీమ్గల్ మండలం దేవన్పల్లి గ్రామంలో సర్పంచ్గా 2 మహిళలు పోటీగా ధాత్రికా లహరి, బొడ్డు దేవాయి నామినేషన్ మెండోర గ్రామ పంచాయతీలో వేశారు. అభ్యంతరం తెలిపే సమయంలో బొడ్డు దేవికి 3 పిల్లలు ఉన్నారని, తగిన ధృవపత్రాలను అధికారులకు సమర్పించుటకు వెళ్లిన ధాత్రిక లహరిని అడ్డుకొని ఆమె దగ్గర ఉన్న పత్రాలను బలవంతంగా లాక్కొని వెళ్లారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సెంట్రల్ ఎన్నికల అధికారిక జీవో ఆదేశాల మేరకు 2 సంతానం కన్నా ఎక్కువగా ఉన్నవారు పంచాయతీ ఎన్నికలకు అర్హులు కారు అని తెలిసిన విషయమే. కానీ దేవన్పల్లికి చెందిన బొడ్డు దేవాయికి 3 పిల్లలు ఉన్నట్లుగా తెలియడంతో అదే గ్రామానికి చెందిన ధాత్రిక లహరి అనే మహిళ వెల్లడించింది. శుక్రవారం జరిగిన నామినేషన్ సెంటర్ల జరిగిన సమస్య మండల తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి లహరి తహసీల్దార్ తారా సింగ్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. అనంతరం తహసీల్దార్ ఫిర్యాదు తీసుకుని దర్యాప్తు చేపడతామని హామీ ఇచ్చారు. నా పేరు ధాత్రిక లహరి, దేవన్పల్లి మా విలేజ్. మేము సర్పంచ్కి పోటీ చేస్తున్నాము గ్రామ పంచాయతీ మెండోరల. మేము నామినేషన్ వేసేటప్పుడు వాళ్ళు బొడ్డు దేవాయి, పెద్ద గంగారం, దేవన్పల్లి వాళ్ళది. వాళ్ళు నామినేషన్ అప్పుడు మేము నామినేషన్ అప్పుడు పేపర్స్ వాళ్ళు దాడి చేసి తీసుకువెళ్ళిళ్ళు. మేము మళ్ళీ వార్డ్ నెంబర్ అప్పుడు వాళ్ళు వార్డ్ నెంబర్కి
పేపర్స్ వచ్చిన వాళ్ళని బెదిరించి తీసుకొని వెళ్ళిండు. కాంగ్రెస్ పోటీ చేసి వాళ్ళకి దొడ్డు దేవాయికి 3 పిల్లలు ఉండగా కూడా వాళ్ళు మా మీద దాడి చేసి సర్పంచ్ నిలబడాలని పోటీ చేస్తున్నారు. ఆకలి వేస్తే అన్నం తింటాం, టిఫిన్ చేస్తాం లేదా పండ్లు తీసుకుంటాం. కానీ రొటీన్కు భిన్నంగా ఓ యువతి వెంట్రుకలు తినడం అలవాటు చేసుకుంది. ఏంటి వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. ఈ వార్త చూడండి, మీకే తెలుస్తోంది. నిజామాబాద్ కు చెందిన 20 ఏళ్ల యువతి. ఈమె గత కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతోంది. తీరా నగరంలోని ఖలీల్వాడిలో ఉన్న లతా నర్సింగ్ హోమ్ లో డాక్టర్ భూమారెడ్డిని సంప్రదించింది. స్కానింగ్ చేసి వైద్య పరీక్షలు చేసిన అనంతరం కడుపులో నల్లని రాయి ఉన్నట్లుగా స్కానింగ్ రిపోర్టులో వచ్చింది. డాక్టర్ భూమారెడ్డి శస్త్రచికిత్స చేయాలని సూచించారు. వెంటనే ఆపరేషన్ చేశారు. కడుపులో ఉన్న అసలు విషయం బయటపడింది. నల్లని రాయి కాదు, అవి వెంట్రుకలు అని తెలిసింది. తీరా డాక్టర్ పేషెంట్ ను ఆరా తీయగా గత 2 సంవత్సరాలుగా తను వెంట్రుకలు తినే అలవాటు అయిందని చెప్పింది. ప్రతిరోజు తిన్న వెంట్రుకలు కడుపులోకి వెళ్లి గడ్డలాగా మారిపోయి కడుపు నొప్పి రావటంతో ఇబ్బందులు పడినట్టు వైద్యులు భూమారెడ్డి తెలిపారు. ఆపరేషన్ ద్వారా తొలగించిన ఈ వెంట్రుకలు పూర్తి నల్లని రాయిలా తయారైందని, దాని బరువు సుమారు కిలో వరకు ఉందన్నారు. 25 సెంటీమీటర్ల పొడవు, 7 సెంటీమీటర్ల వెడల్పు, 6 సెంటీమీటర్ల ఎత్తుతో కడుపులో వెంట్రుకలు గడ్డలాగా తయారైందన్నారు. చాలా అరుదైన ఆపరేషన్ చేయటం జరిగిందని డాక్టర్ భూమారెడ్డి చెప్పారు. చాలా మంది పిల్లలు మట్టి తినడం లాంటివి చేస్తారని, ఇలా వెంట్రుకలు తినడం చేయడం చాలా ప్రమాదం జరుగుతుందని, పెద్దలు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈరోజు 20 ఇయర్స్ అమ్మాయికి సర్జరీ చేశాము. స్టమక్లో గడ్డ ఉండే, ఆ గడ్డ సిటీ స్కాన్ చేసిన తర్వాత ఆ గడ్డ వెంట్రుకలతో పాటు వెంట్రుకలు తిని కొన్ని సంవత్సరాలతో తిని అలవాటు ఉండడం వలన వెంట్రుకలు ఒక రాయిలాగా గడ్డలాగా తయారైపోయింది. ఇది స్టమక్ మొత్తం నిండిపోయింది. ఇప్పుడు సర్జరీ చేసి తీసాము. దీని పొడవు 23 సెంటీమీటర్స్, వెడల్పు 7 అండ్ హైట్ కూడా ఒక 6 సెంటీమీటర్స్ అంత పెద్దగా ఉంది. బరువు సుమారుగా 1 kg ఉంది. గట్టిగా రాయిలాగా ఉన్నది. ఇది చాలా రేర్ కేసు. ఇది నేను 15 సంవత్సరాలలో ఒక 2వ కేసు ఇది ఆపరేషన్ చేసి తీసింది. నూతన సంవత్సరంలో మొదట వచ్చే పండుగ సంక్రాంతి. న్యూ ఇయర్ నుంచి సంక్రాంతి వరకు మహిళలు ఇళ్ల ముందు ముగ్గులు వేస్తూనే ఉంటారు. రంగవల్లులు మహిళల సృజనాత్మకత నైపుణ్యానికి ప్రతీకలుగా చెప్పుకోవచ్చు. ముగ్గు వెనుక పలు పరమార్థాలే కాదు, బహుళ ప్రయోజనాలున్నాయి. ఇంటి ముగ్గిళ్లలో పేడను చల్లి గుళ్ళ సున్నంతో ముగ్గు వేయటం క్రిమి కీటకాల సంహారానికి తోడ్పడుతుంది. ఆవు పేడతో కల్లాపు రోగ నిరోధక శక్తి పెంపొందించడానికి దోహదపడుతుంది. వంగి ముగ్గు వేయడంతో శరీరానికి వ్యాయామం చేసినట్లు ఉంటుంది. తామెప్పుడో చూసిన ముగ్గులు గుర్తుకు తెచ్చుకుంటూ వేయడం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ముగ్గుల గురించి ఇరుగు పొరుగు ఒకరు చర్చించుకోవడంతో వారి మధ్య స్నేహబంధం పెరుగుతుంది. సాంప్రదాయబద్ధంగా ఇంటి గుమ్మం ఎదుట నేలను శుభ్రం చేసి కల్లాపు చల్లి శుద్ధ పిండితో వేస్తారు. పురాణాల్లో అయితే వధువులను కూర్చునే ప్రతి చోట ఓ చిన్న ముగ్గైనా వేయాలని ఉండేదని పురోహితులు చెప్తున్నారు. ఇంటి ముందు కొలువుదీరిన రంగపల్లులు వివిధ ఆకృతులు చుక్కలతో ఆకాశంలో ఉన్న నక్షత్ర మండలిని తలపిస్తాయి. ముగ్గులు వికాస జీవితానికి ప్రతీకలుగా చెప్పుకుంటారు. ముగ్గు వేయాలంటే బుర్రను వాడాల్సిందే. కాస్త టెక్నాలజీ, ఇంకాస్త కళాత్మక, మరికొంత సృజనాత్మకతతో ముగ్గు వేస్తారు. దాని పేరు త్రిశంకుగా చెప్పుకుంటారు. శుభకార్యం జరిగే ఆవరణం ఎదుట, ధాన్యం రాసులున్న గాది ముందు, పొయ్యి వెలిగించే చోట, విసుర్రాయి ఎదుట, విస్తళ్ళ ముందు, దేవుడి గదిలోనూ చిన్న చిన్న ఆకృతుల్లోనూ ముగ్గు వేసుకోవాలని పురాణాలు చెబుతున్నాయి. చదువు, బుద్ధి చెప్పిన పాఠశాలలో వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని 1996-97 బ్యాచ్ పూర్వ విద్యార్థులు అన్నారు. నగరంలోని నాందేవ్ వాడలో గల రావోజీ పాఠశాలలో పాఠశాల 1996-97 పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో స్వామి వివేకానంద విగ్రహం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ, చదువుతో పాటు సంస్కారం నేర్పి మమ్మల్ని మంచి ఉన్నత స్థాయిలో ఉంచిన పాఠశాలలో స్వామి వివేకానంద విగ్రహం ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. నేటి యువత స్వామి వివేకానందుడి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని తెలిపారు. రావుజీ వంజారీ సంఘం
హై స్కూల్లో 1996-97 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసిన మేము మా ఈ స్కూల్లో ఈ పాఠశాలలో మాకు గుర్తుగా యువతకు ఆదర్శమూర్తైనటువంటి స్వామి వివేకానంద స్వామి విగ్రహాన్ని తన జయంతి రోజున ఆవిష్కరించాలని సంఘ సభ్యులతో కళాశాల స్కూల్ సభ్యులతో వాళ్ళ అనుమతితో ఈరోజు విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రావుజీ సంఘం పెద్దలు, పాఠశాల బృందం మరియు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలంలో నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. మండల ఎన్నికల అధికారి రమాదేవి, తహసీల్దార్ అశోక్ కుమార్ పర్యవేక్షణలో మొత్తం 62 మంది అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేసినట్లు వారు తెలిపారు. ఎడపల్లి మండలంలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. ఎడపల్లి, జాన్కంపేట్ గ్రామాలలో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ నామినేషన్ల కార్యాలయాల్లో పలు గ్రామాల నుండి అభ్యర్థులు నామినేషన్లను వేశారు. దుబ్బ, తాండా, బాపూనగర్ గ్రామాలలో గిరిజనులు సాంప్రదాయక దుస్తులు ధరించి నృత్యాలు చేస్తూ పోటాపోటీగా నామినేషన్లు వేశారు. మొత్తం 62 మంది అభ్యర్థులు పలు గ్రామాల నుండి నామినేషన్లను వేశారు. మండల ఎన్నికల అధికారి రమాదేవి, తహసీల్దార్ అశోక్ కుమార్ లు పర్యవేక్షించారు. వివేకానంద స్వామిని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లి ఆయన వేసిన బాటలోనే ఆర్మూర్ క్షత్రియ యువజన సమాజ్ సభ్యులు నడుస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆశన్నగారి రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మీనారాయణ మందిరంలో క్షత్రియ యువజన సమాజ్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సమాజ్ యూత్ సభ్యులు ఆయనను శాల్వతో సత్కరించి మెమెంటోను అందజేశారు. అనంతరం రాజేశ్వర్ రెడ్డి, సమాజ్ కార్యదర్శి రెడ్డి ప్రకాష్, రాష్ట్ర కార్యదర్శి కాందే శ్రీను, కౌన్సిలర్ పండిత్ ప్రేమ్లు మాట్లాడుతూ యువజన సమాజ్ సభ్యులు వివేకానంద స్వామి జయంతి సందర్భంగా క్యాలెండర్లను ఆవిష్కరించడం హర్షించదగ్గ విషయమని, యూత్ సభ్యులు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని, ఇక ముందు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని అన్నారు. ప్రేమతత్వానికి మారుపేరైనటువంటి భారతదేశం, ఆ విధంగా ఆర్య సమాజము, ఆర్య ద్రావిడ నాగరికతకు పుట్టినటువంటి మన భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు మరి ఈ రోజు యువత అనేటువంటి చాలా ముందుకు రావాలి. ఎందుకంటే ఈనాటి యువత రేపు దేశానికి వెన్నుముక లాంటి వాళ్ళు. ఈ కార్యక్రమంలో సర్వ సమాజ్ కార్యదర్శి పడాల గణేష్, యువజన సమాజ్ అధ్యక్షులు శ్రీహరి, కోశాధికారి విశాల్, రాము, చంటి, సతీష్, అరవింద్, శ్రీను, గంగశేఖర్, దేవేందర్, ప్రవీణ్, సాగర్, సచిన్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని ఆలూర్ గ్రామంలో మా ఊరు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 156వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలో గల స్వామి వివేకానంద విగ్రహానికి ట్రస్ట్ సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పలువురు విద్యార్థులకు స్వామి వివేకానంద ఫోటోలను అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు తిరుమన్పల్లి ప్రసాద్, లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జనవరి 12, 1863లో స్వామి వివేకానంద జన్మించడం జరిగిందని, చిన్న వయసులోని ఆధ్యాత్మిక శాస్త్రములపై, సమాజం, హిందుత్వంపై పట్టుగాంచిన ప్రముఖ వ్యక్తి అన్నారు. యువత, భారతదేశ యువతకి ఆయన ఆదర్శప్రాయుడిగా కొనియాడారు. నేటి యువకులంతా ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని తెలిపారు. ముఖ్యంగా స్వామి జగద్గురుగా భారతదేశ ఖ్యాతిని విశ్వాంతర ఖండాంతరాలను వ్యాప్తి చెందినం. అది మన భారతదేశ గర్వకారణం. ముఖ్యంగా వారు అనేక సందర్భాల్లో సందేశాలు ఇవ్వడం ఒకటే, యువతను మేలుకొల్పడమే ఆయన సదుద్దేశంగా. ముఖ్యంగా ఈ చిన్నారులకు ఈ ప్రాథమిక స్థాయిని చేరవేయడంలో మేము కూడా మా యొక్క పాత్ర నిర్వహిస్తూ ఈ యొక్క ఆలూరు గ్రామంలో మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్ష కార్యదర్శులు నారాగౌడ్, రామచందర్, మల్లేష్, జంగం మల్లేష్, లక్ష్మణ్, అరుణ్, కిషన్, గంగాధర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని పెర్కిట్, కోటార్మూర్ గ్రామాల్లో కొనసాగుతున్న గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని పశు వైద్య శాఖ జేడీ జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ బాలిక్ అహ్మద్ తనిఖీ చేశారు. గ్రామాల్లో కొనసాగిన టీకాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 5 నుండి 20వ తేదీ వరకు గాలికుంటు టీకాలు వేయడం జరుగుతుందని, 3,12,000 పశువులకు టీకాలు వేయడం జరిగిందని, ఈ గాలికుంటు వ్యాధి వల్ల పశువులు బాగా దెబ్బతినడం జరుగుతుందని, 3 నెలల పైబడిన పశువులకు ఈ టీకాలు వేయడం జరిగిందని, 17వ రౌండ్ టీకాల కార్యక్రమం కొనసాగుతుందని, పెంపకందారులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మన జిల్లాలో, మన రాష్ట్రంలో పశు సంపద ఎంత ఉంది, దానికి మన ఫ్యూచర్గా మనం ఏం ప్రోగ్రామ్ టేకప్ చేయాలి, మన పశు వైద్యశాలలు ఎన్ని మనకు ఎక్కువ కావాలి, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఎంత కేటాయించాలి, ఈ మొత్తం లెక్కలు. దాని తర్వాత దీనివల్ల మన
రాష్ట్రానికి మన దేశానికి జీడిపిలో ఎంత మనకు ఉత్పత్తి ఉంటుంది, ఈ మొత్తం మనకు కావాలంటే పశుగణన చాలా ముఖ్యం. ఈ పశుగణన ప్రతి 5 సంవత్సరం ఒకసారి టేకప్ చేస్తాం మేము. ఈ కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి డాక్టర్ ప్రభాకర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 20వ వార్డు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్ బబ్లు, వైస్ చైర్మన్ మోత్కూరి లింగగౌడ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి కంటి చూపు బాగుండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, ఈ కార్యక్రమాన్ని కాలనీ వాసులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ రమేష్, నాయకులు చక్రు, జోశ్రీను, గణేష్, కాలనీ వాసులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు కల్తీ ఆహార వస్తువుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. బాన్సువాడ మార్కెట్లో విక్రయిస్తున్న 130 కేజీల కల్తీ నెయ్యిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలోని సంగమేశ్వర కాలనీ రోడ్డు నెంబర్ 4లో అద్దెకి ఉంటున్న ఓ ఇంట్లో కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు కల్తీ నెయ్యి తయారు చేస్తున్న హైదరాబాద్ కు చెందిన 5గురిని పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి 130 కేజీల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా బాన్సువాడ పోలీసులు మాట్లాడుతూ హైదరాబాద్ కు చెందిన 5గురు ఈ సంగమేశ్వర కాలనీలో కల్తీ నెయ్యిని తయారు చేస్తూ గ్రామాన తిరిగి ప్రజలకు విక్రయిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కల్తీ నెయ్యి వల్ల ప్రజలు అనారోగ్య పాలవుతున్నారని ఆయన వివరించారు. ఇలాంటి కల్తీ వస్తువులు తయారు చేసిన వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రోడ్ నంబర్ 4 సంగమేశ్వర్ కాలనీలో 5 వ్యక్తులు కమ్మర్ శంకర్ ఇంట్లో అద్దెకు ఉంటున్న ముడావత్ శంకర్, ముడావత్ రాజు, కేతావత్ రాజు, మెగావత్ సెకియా, లింగియా, వీళ్ళు 5 వ్యక్తులు కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారు. ఆయిల్, రాజా ఫామ్ ఆయిల్, రుచి డాల్డా మరి నెయ్యి మడ్డి కలిపి మిక్స్ చేసి ఈ గ్రామాలలో బాన్సువాడ పట్టణంలో కల్తీ నెయ్యి తయారు చేసి ఆరోగ్యం చిన్నపిల్లలు కానీ తింటే దీన్ని అనారోగ్యం పాలవుతారు. కేసు నమోదు చేసి వీళ్ళని పైన కఠిన చర్య తీసుకుంటారు. 130 కేజీలు. తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న ఆర్మూర్ రెవెన్యూ డివిజన్లో నందిపేట్ మండలం నూత్పల్లిలో సర్పంచ్ పదవి కోసం అత్యధికంగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఆర్మూర్ డివిజన్ పరిధిలోని నందిపేట మండలం నూత్పల్లిలో 18 నామినేషన్లు దాఖలయ్యాయి. పంచాయతీ బరిలో సర్పంచ్ పదవి కోసం డివిజన్ పరిధిలో అత్యధికంగా నామినేషన్లు దాఖలైన నూత్పల్లితో పాటు 14 నామినేషన్లు వచ్చిన ఆర్మూర్ మండలంలోని ఆలూరు, భీమకల్ మండలం, దేవకాపేట్, బెజ్జోరా గ్రామాల పంచాయతీ పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆర్మూర్ డివిజన్లో 175 గ్రామ పంచాయతీల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో ప్రతిసారి నువ్వారేనా అనే పోటీ వాతావరణంతో ఎన్నికలు సాగే గ్రామాలు ఎన్నో ఉన్నా అనూహ్యంగా అత్యధికంగా నామినేషన్లు పడ్డ ఈ గ్రామాలు జీపీ ఎన్నికల్లో ప్రత్యేక చర్చనీయాంశంగా నిలిచాయి. ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట మండలం నూత్పల్లిలో సర్పంచ్ పదవికి 18 నామినేషన్లు వచ్చాయి. ఇక్కడ ఇన్ని నామినేషన్లు రావడానికి కారణం పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నవారు ఎక్కువగా ఉండడమే కారణమని గ్రామస్తులు పేర్కొంటున్నారు. వారి ఉత్సాహానికి అనుగుణంగా ఈసారి నూత్పల్లి సర్పంచ్ స్థానం జనరల్ రిజర్వేషన్ వచ్చింది. గత పంచాయతీ ఎన్నికల్లో ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి జనరల్ మహిళా రిజర్వేషన్ వచ్చింది. అప్పుడు బంగారు భూదేవి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైంది. 5 ఏళ్ల క్రితం ఏకగ్రీవమైన ఈ గ్రామ సర్పంచ్ పదవికి నేడు డివిజన్లోనే అత్యధిక నామినేషన్లతో పోటీ నెలకొంది. రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న ఈ గ్రామంలో జనరల్ రిజర్వేషన్ రావడం సైతం అత్యధిక నామినేషన్లు రావడానికి కారణమైందని గ్రామస్తులు విశ్లేషిస్తున్నారు. నూత్పల్లిలో 3600 జనాభా ఉండగా 2350 మంది ఓటర్లు ఉన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మండలం ఆలూరు గ్రామ సర్పంచ్ స్థానానికి 14 నామినేషన్లు వచ్చాయి. ఈ గ్రామ సర్పంచ్ స్థానానికి జనరల్ రిజర్వేషన్ రావడంతో ఇన్ని నామినేషన్లు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఆలూరులో సర్పంచ్ పదవి పోటీపై ఆసక్తి నెలకొంది. ఆలూరులో వివిధ పార్టీలతో ఉండి సర్పంచ్ పదవికి పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్న వారంతా ఇటీవల టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇప్పుడు వీరంతా సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఉపసంహరణ రోజున చివరకు ఎవరు బరిలో ఉంటారో తేలింది. ఇందులో మా నూత్పల్లి గ్రామ పంచాయతీకి దాదాపు 18 అప్లికేషన్లు సర్పంచ్ అప్లికేషన్లు వచ్చినాయి. తర్వాత ఇందులో 23 వార్డు మెంబర్లు అప్లికేషన్స్ వచ్చినాయి. తర్వాత మారంపల్లి గ్రామ పంచాయతీలో 6 సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ చేశారు. అందులో ఇది జనరల్ మహిళ కేటాయించబడ్డది.
23 వార్డ్ మెంబర్స్ అప్లికేషన్స్ వచ్చినాయి. 10 వార్డులకు గాను గంగా సముందర్లో 8 వార్డులకు గాను దాదాపు అన్ని వార్డులు యునానిమస్ ఏకగ్రీవం అయిపోయినాయి. ఒక్కొక్క అప్లికేషన్ మాత్రమే వచ్చింది. సర్పంచ్ అభ్యర్థులు మాత్రం 2 ఉన్నారు. దత్తాపూర్ గ్రామ పంచాయతీలో 10 వార్డులు ఉన్నాయి. 10 వార్డుల్లో 3 అభ్యర్థులు మాత్రం సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. తర్వాత 24 మంది 20 వార్డు మెంబర్లు బరిలో ఉన్నారు. ఇందులో 10 వార్డులు ఉన్నాయి దత్తాపూర్లో. ఇవి మొత్తం దాదాపు 86 వార్డుల మెంబర్లు వచ్చినాయి. మొత్తం 4 గ్రామాల్లో 18 నూత్పల్లిలోను. ఈరోజు నిన్నటి వరకు అప్పీల్స్ తీసుకున్నాము. ఇవాళ అప్పీల్స్ డిస్పోజల్ చేయడం జరుగుతుంది. రేపు ఈ స్క్రూటినీ అయిపోయింది. ఉపసంహరణ జరిగిన తర్వాత 3 గంటల నుండి అభ్యర్థులకు గుర్తులు కేటాయించి వారికి అన్ని ఫామ్స్ ఇచ్చి వారి పోలింగ్ ఏజెంట్ల నియామకం చేపించి పోతాం. రాష్ట్ర సిఐడి విభాగం ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆపరేషన్ స్మైల్ 5 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అదనపు డీసీపీ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్ పరిధిలో 18 సంవత్సరాలలోపు తప్పిపోయిన బాలికలు ఉన్నట్లయితే అలాంటి వారి సమాచారం సేకరించి వారి తల్లిదండ్రులకు అప్పగించి వారికి కౌన్సిలింగ్ చేయాలన్నారు. బాల కార్మికులను భిక్షాటన చేసేవారు వదిలేసిన పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించాలని కోరారు. బలవంతంగా భిక్షాటన వెట్టి చాకిరీ చేయించిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని సిపి సూచించారు. అందుకోసం ప్రత్యేకంగా జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు ఆపరేషన్ స్మైల్ 5 కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి డివిజన్ పరిధిలో ప్రత్యేకంగా ఒక ఎస్ఐ స్థాయి అధికారిని నియమించి తన కింద 4 సిబ్బంది, ఒక మహిళా కానిస్టేబుల్ను నియమిస్తామని, వారు సేకరించిన సమాచారం పోలీస్ కమిషనర్ పరిధిలో పూర్తి స్థాయిలో సేకరించి ఆ విషయాన్ని హైదరాబాద్ లో సిఐడి అధికారులకు తెలియజేస్తామన్నారు. బాలబాలికల సమాచారం అందజేసేందుకు ప్రత్యేకంగా ఫోన్ నెంబర్లను ఏర్పాటు చేశామని వివరించారు. డయల్ 100 స్పెషల్ బ్రాంచ్ కంట్రోల్ రూమ్ సెల్ నెంబర్ 08462220750. నిజామాబాద్ ఇన్ఛార్జ్ ఎస్ఐ 9948051964. ఆర్మూర్ 9441316728. బోధన్ ఇన్ఛార్జ్ ఎస్ఐ 9676836656 నంబర్లకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. ఈ సంవత్సరం 1 నుంచి 31 వరకు ఈ ప్రోగ్రామ్ మంత్ ఆపరేషన్ స్మైల్ కింద, అలాగే జూన్ వచ్చేసరికి ఆపరేషన్ ముస్కాన్ జరుగుతుంది. ఆ విధంగా 2015 నుంచి జరుగుతున్నది. నిజామాబాద్ కమిషనరేట్ ఏరియాలో 215 మెంబర్స్ని మనము 2018లో జనవరి అండ్ జూన్లో కలిపి 215 మెంబర్స్ని మనం రెస్క్యూ చేయగలిగాం. ఈసారి 10 days గడిచినప్పటికీ కూడా ఓన్లీ 7 మెంబర్స్నే చేసాం. స్ట్రీట్ చిల్డ్రన్ ఉంటారు, లేబర్గా పనిచేస్తున్న ఉంటారు, షాప్స్లో బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, రైల్వే స్టేషన్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, బ్రిక్స్ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, క్రషర్ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. మరి ఇవన్నీ కూడా మనం ఇంకా సరిగ్గా చేయలేకపోతున్నాం. ఈ కార్యక్రమంలో ఎన్ఐబి ఏసీపీ రాజారత్నం, డిప్యూటీ డిఎంహెచ్ఓ తుకారాం రాథోడ్, సిడబ్ల్యూసి చైర్మన్ తారాచంద్ నాయక్, స్నేహ సొసైటీ సెక్రటరీ సిద్ధయ్య, కోఆర్డినేటర్ లావణ్య, ఐసిడిఎస్ సిబ్బంది చైతన్య, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ భరత్ నాథ్, ఐసిడిఎస్ సిడబ్ల్యూ విద్య వైద్య హాస్టల్ లేబర్ డిపార్ట్మెంట్ సిబ్బంది, నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్ల అధికారులు హాజరయ్యారు. మండలంలోని వడ్యాట్పల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు నిప్పంటుకుని గుడిసె దగ్ధమైనట్లు గిర్దావర్ కిరణ్ కుమార్ తెలిపారు. వడ్యాట్పల్లి గ్రామానికి చెందిన పులింటి సాయిలో గుడిసెకు శుక్రవారం ఉదయం 10 గంటలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో నిప్పంటుకుందన్నారు. స్థానికులు ఫైర్ ఇంజిన్కు ఫోన్ చేసిన అప్పటికే పెద్దగా నష్టం జరిగిపోయింది. ఇంట్లో నిల్వ ఉన్న 2 లక్షల రూపాయల 90,000 రూపాయలతో పాటు 4 తులాల బంగారం, 18 తులాల వెండి, సుమారుగా వాటి విలువ 50 లక్షల రూపాయలు, గుడిసె, బట్టలు, బియ్యం, వంట పాత్రలు, టీవీ, ఇతర సామానులు 1,07,000 రూపాయలు, మొత్తంగా 5,47,000 రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశామన్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు పంచనామా నిర్వహించి నివేదికను తహసీల్దార్కు అందజేసినట్లు ఆయన తెలిపారు. ఫ్లాట్ కొనుగోలు కోసం 2,90,000 రూపాయల నగదును ఇంట్లో దాచినట్లు బాధితులు సాయిలో పేర్కొన్నారు. మండల కేంద్రంలోని శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో మిషన్ భగీరథకు సంబంధించిన పైపులు దగ్ధమై సుమారుగా 1,00,000 రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. సంబంధిత శాఖ ఏఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని కోటగిరి ఎస్ఐ శోభన్ బాబు తెలిపారు.
ఆయన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కోటగిరి మండలంలోని ఆయా గ్రామాలకు మిషన్ భగీరథ పైప్ లైన్లు పనుల నిమిత్తం ప్రభుత్వం పైపులు సరఫరా చేసింది. వాటిని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో నిల్వ చేశారు. శుక్రవారం ఉదయం పైపులు ఉన్న చోట ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఎస్ఐ శోభన్ బాబు హూటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆపేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ మంటలు ఎగిసిపడడంతో ఆర్పడం సాధ్యం కాలేదు. వెంటనే బూత్ అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అప్పటికే పైపులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. మంటలు ఎగిసిపడడంతో స్థానికులు దగ్గరకు వెళ్లలేకపోయారు. అయినా కొన్ని పైపులు మంటల నుంచి పక్కకు జరిపారు. చివరకు అగ్నిమాపక శకటం వచ్చి మంటలను ఆర్పింది. ఈ మేరకు ఏఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. యువత స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకోవాలని, చేసే పని నిబద్ధతతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అన్నారు. నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఎన్వైకే ఆధ్వర్యంలో యువజన దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొదట స్వామి వివేకానంద చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడారు. వివేకానంద చేసిన సేవలను కొనియాడారు. స్వామి వివేకానంద గారి గురించి మనం ఎన్నో జీవిత విశేషాలు చాలా మంది ఇక్కడ విన్న వాళ్ళని ఉన్నాం. వారు భారతదేశం అంతటా ప్రయాణించి, అన్ని రాజ్యాల గుండా ప్రయాణించి, ఒక్కో ప్రదేశంలో ప్రజలు పడుతున్న బాధలు, పేదలు పడుతున్న కష్టాలను చూసి చాలా చలించిపోయారు. స్త్రీ పురుష అసమానత్వాలను చూసి చలించిపోయారు. వాళ్ళు పడుతున్న ఇబ్బందులను చూసి చాలా బాధపడి అలా వెళ్తూ దక్షిణ భారతదేశం వరకు వెళ్ళి చివరిగా ఇరుగుంటూ సముద్రంలో ఇరుగుంటూ వెళ్ళి ఒక రాయి మీద వెళ్ళి ధ్యానం చేస్తూ ఏ ప్రణాళిక వెళ్తే ఈ భారతదేశాన్ని ఇంకా పురోగమి దిశగా తీసుకెళ్లే అవకాశం ఉందని వారు ధ్యానం చేస్తూ ఆలోచించారట. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివేకానందుని గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. ఆయన రచించిన సూక్తులు యువతలో మార్పు తీసుకువస్తుందని చెప్పారు. రాబోయే తరాలకు వివేకానందుని ఆదర్శంగా తీసుకుని నిబద్ధతతో పని చేయాలని యువతకు కలెక్టర్ సూచించారు. వివేకానంద గురించి ఎంత చెప్పినా కానీ తక్కువే. ఇంతకుముందు వక్తలు కొన్ని చెప్పారు. మీరు కూడా కొంత చదివి ఉంటారు, కొంత విని ఉంటారు. వివేకానంద గారి గురించి చెప్పాలంటే సమయం సరిపోదు అసలు. అయినా కానీ కొన్ని విషయాలు ఇంతకుముందు వక్తలు మాట్లాడినా కానీ చెప్పవలసిన అవసరం. స్వాతంత్రానికి పూర్వం, స్వాతంత్రం వచ్చిన తర్వాత వెంటనే, స్వాతంత్రం వచ్చి 2 సంవత్సరాలైనా కానీ ఆయన చెప్పిన సూక్తులు, కొటేషన్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు ఎంత స్ఫూర్తిదాయకంగా ఉన్నామో ఇప్పుడు కూడా అంతే స్ఫూర్తిదాయకం. ఇక ముందు కూడా రాబోయే తరాలకు కూడా అంతే స్ఫూర్తిదాయకంగా ఉండబోతున్నారు. అనంతరం ప్రథమ పౌరుడి లఘు చిత్రం తీసిన రఘుశ్రీతో పాటు ఉత్తమ సేవలు అందించిన యువజన సంఘాలకు జిల్లా కలెక్టర్ జ్ఞాపికాలను అందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఎన్వైకే నిర్వాహకులు కలిసి కలెక్టర్ను ఘనంగా సన్మానించారు. యువత వజ్ర సంకల్పాన్ని కలిగి ఉండాలన్న స్వామి వివేకానంద బోధనలు యువతకు శిరోధార్యమని జిల్లా కలెక్టర్ ఎన్ సత్యనారాయణ అన్నారు. ఈ రోజు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని నేషనల్ యూత్ డే కార్యక్రమం జరిగింది. ముందుగా స్థానిక వివేకానంద పాఠశాల నుండి సరస్వతి శిశు మందిర్ వరకు 2K రన్ జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం సరస్వతి శిశు మందిర్ లో 2K రన్ ముగింపు సమావేశం జరిగింది. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కౌంటింగ్ రోజున కట్టదిట్టమైన అన్ని ఏర్పాట్లకు చేయడం జరుగుతుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ తెలిపారు. ఈ రోజు శనివారం నాడు నిజాం సాగర్ మండలం బంజపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. రికార్డులను, రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం ప్రాథమిక పాఠశాలలోని పోలింగ్ స్టేషన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 526 గ్రామ పంచాయతీలకు 4642 వార్డులకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మొదటి విడతలో 164 గ్రామ పంచాయతీ సర్పంచ్లకు 976 నామినేషన్లు, 1508 వార్డు మెంబర్లకు 3769 నామినేషన్లు పరిశీలనలో అర్హత పొందాయని 17 గ్రామ పంచాయతీ
పంచాయతీలకు ఒకటే నామినేషన్ వేయబడినట్లు తెలిపారు. రెండవ విడతలో 192 గ్రామ పంచాయతీలు 1622 వార్డు మెంబర్లకు, మూడవ విడతలో 170 గ్రామ పంచాయతీలకు 1512 వార్డు మెంబర్లకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని అన్నారు. మొదటి విడతలో పోలింగ్ కు పిఓ, ఏపీయూ ర్యాండమైజేషన్ కార్యక్రమం పూర్తయిందని తెలిపారు. రెండవ, మూడవ విడత పోలింగ్ కు సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, పోలింగ్ కౌంటింగ్ సందర్భంగా పోలీస్ భద్రత కట్టుదిట్టంగా ఉంటుందని, పోలింగ్ స్టేషన్లు మంచినీరు, టీ, లిక్విడ్ సంబంధించినవి, సెల్ ఫోన్లు, కెమెరాలు అనుమతించబడవని, మహిళా కానిస్టేబుల్స్ తక్కువ ఉన్న చోట ఎన్ఎస్ఎస్, ఐకేపీ వారి సేవలు తీసుకుంటామని తెలిపారు. పోలింగ్ స్టేషన్లలో వెలుతురు ఉండేలా చర్యలు తీసుకోవడం, లైటింగ్ అమర్చడం జరుగుతుందని తెలిపారు. మండల, డివిజన్, జిల్లా స్థాయి నోడల్ అధికారులు ఎప్పటికప్పుడు నిరంతరం ఎన్నికల ప్రక్రియను పరిశీలిస్తున్నారని అన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. స్వామి వివేకానంద 156వ జయంతిని పురస్కరించుకొని నెహ్రూ యువజన కేంద్రం ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని హుస్నాబాద్ గల్లీలో వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నెహ్రూ యువజన కేంద్ర వాలంటీర్లు కలికోట ప్రశాంత్ మాట్లాడుతూ భారతదేశ ఔన్నత్యాన్ని, విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పి మహానుభావుడు వివేకానందుడని, యావత్ భారత యువతలో చైతన్యాన్ని నింపిన స్ఫూర్తి ప్రదాత అని అన్నారు. కానీ నేటి యువత పాశ్చాత్య సంస్కృతికి అవలంబిస్తూ మన దేశ సంస్కృతిని మర్చిపోతున్నారని, స్వామి వివేకానందని ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు వెళ్లాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మీ బాయ్స్ యూత్, బజరంగ్ యూత్, సన్షైన్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని ఇసపల్లి గ్రామంలో స్వామి వివేకానంద 156వ జయంతి వేడుకలను గైడెన్స్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ శివరాజ్ హాజరై వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వివేకానంద స్వామి స్ఫూర్తితో నేటి యువత ముందుకు వెళ్లాలని, చిన్న వయసు నుండే దేశభక్తి పెంపొందించుకున్న మహనీయుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, మాజీ సర్పంచులు నరేష్, శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ ముత్యం, ఎంపీటీసీ జీవన్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్మాణం చేయాలనుకుంటున్న జాతీయ జెండా నిర్మాణ పనులను నిలిపివేయాలని దళిత సంఘాల నాయకులు, జాతీయ నాయకులు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా జాతీయ మాలల ఐక్యవేదిక వ్యవస్థాపకులు ఆవుల బాలానందం, టీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఇటికెల రాజులు మాట్లాడుతూ రాజ్యాంగ రచయిత అంబేద్కర్ ను కించపరిచే విధంగా నిర్ణయాలు తీసుకోవటం సరికాదని, మారంపల్లి ఘటన సైతం దురదృష్టకరమని, దీనిపై అధికారులు స్పందించాలని, లేదంటే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 156వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి పుప్పాల శివరాజ్ వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్నతనం నుండే దేశం కోసం ఆలోచించిన మహోన్నత వ్యక్తి వివేకానందుడని, నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలని తెలిపారు. చెడు వ్యసనాలను వదిలి స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ కార్యదర్శి ప్రతాప్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పోల్కం వేణు, బీజేవైఎం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు బాలు, చంద్రశేఖర్, ప్రశాంత్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్లోని క్షత్రియ జూనియర్ కాలేజ్లో సంక్రాంతి సంబరాలలో భాగంగా విద్యార్థులు కళాశాల ఆవరణలో ముగ్గులు వేసి సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా క్షత్రియ కళాశాల డైరెక్టర్లు మాట్లాడుతూ విద్యార్థులకు సంక్రాంతి పండుగ విశిష్టతను వివరించామని అన్నారు. ప్రతి సంవత్సరం ఈ సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో గల విజయ్ హై స్కూల్లో 64వ బాల్ బ్యాడ్మింటన్ రాష్ట్ర స్థాయి క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
క్రీడల ప్రారంభోత్సవానికి ఆర్మూర్ ఏసీపీ అద్దెరాములు ముఖ్య అతిథిగా హాజరై క్రీడా జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీపీ మరియు విజయ్ స్కూల్ అధినేత అమృత్లత బాల్ బ్యాడ్మింటన్ అధ్యక్షులు మానస గణేష్ మాట్లాడుతూ ఒక క్రీడాకారుడిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని, క్రీడలతో మనోధైర్యం పెరుగుతుందని, శరీరానికి అలసటను దూరం చేయవచ్చునని అన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సమానంగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా జిల్లాల క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. రేంజల్ మండల కేంద్రంతో పాటు కూర్నపల్లి, సాటాపూర్ నామినేషన్ల కేంద్రాలను జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ కేంద్రాలలో అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు చూడాలన్నారు. నామినేషన్ కేంద్రాలలో అభ్యర్థులకు సిబ్బంది సహకరించాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను అన్ని ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని ఆయన సూచించారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు నమ్మకుండా శాంతియుత వాతావరణంలో ఎన్నికలను జరుపుకోవాలని అన్నారు. అనంతరం కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలను ఆయన సందర్శించడం జరిగింది. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలు ఎన్నికలకు సంబంధించి పోలింగ్ బూత్లను సంబంధించి అన్ని రకాల సదుపాయాలను కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఆర్డీఓ గోపీనాథ్, ఎంపీడీఓ చంద్రశేఖర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిలు, ఎస్ఐ శంకర్లు పాల్గొన్నారు. బోధన్ డివిజన్ పరిధిలో ఉన్న రేంజల్ మరియు ఇడపల్లి ఇతర మండలాల యొక్క క్షేత్రస్థాయి పరిశీలన, ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఏ విధంగా సాగుతుంది, అదేవిధంగా పంచాయతీ ఎలక్షన్లకు సంబంధించి పోలింగ్ స్టేషన్లో ఉన్న సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయని క్షేత్రస్థాయి పరిశీలన చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇంతకు ముందే ఎడపల్లి మండలంలో ఒక ప్రాంతాన్ని గ్రామ పంచాయతీ, కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీ దాన్ని సందర్శించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రేంజల్ మండలంలో మనం ఇక్కడ నామినేషన్ల ప్రక్రియ స్వీకరణ ఏదైతే జరుగుతుందో అక్కడ ఆర్ఓ స్టేజ్ 1 వారి ఆఫీస్కి రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు చేరారు. ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సాధ్యం అవుతుందని తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమానంగా నిధులతో పాటు అభివృద్ధి చెందాయని అన్నారు. బాల్కొండ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి దశలో ముందుకు తీసుకువెళ్తానని పేర్కొన్నారు. వేల్పూర్ మండలం కోమన్పల్లి గ్రామ శివారులో గల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామ పంచాయతీకి గ్రామంలో 50,000 మొక్కలు పెంచాలన్న సందర్భంగా జాతీయ ఉపాధి హామీ ఆధ్వర్యంలో నర్సరీని ఏపీఓ ఇందిరా ఏర్పాటు చేశారు. నర్సరీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఏపీఓ ఇందిరా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో 50,000 మొక్కలు నాటాలన్న సందర్భంగా నర్సరీలో మొక్కలను పెంచుతున్నట్లు తెలిపారు. మొక్కలు అభివృద్ధి అయిన తర్వాత గ్రామాలలో మొక్కలు నాటి మొక్కలు బ్రతికే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. గ్రామ అభివృద్ధి సభ్యులతో పాటు గ్రామాల ప్రజలు మొక్కలు బ్రతికే విధంగా చూడాలని తెలిపారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా వర్ణి మండలం మోసా రామాలయంలో గోదా రంగనాథ స్వామి కళ్యాణం నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా ఉదయం యజ్ఞం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి గోదా రంగనాథ స్వామి కళ్యాణం చేశారు. అనంతరం ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కళ్యాణోత్సవానికి మోసా గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల భక్తులు పాల్గొన్నారు. కళ్యాపూర్ గ్రామంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి జిల్లాలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు, నివాళులు అర్పించిన అధికారులు, నాయకులు, ప్రజా సంఘాలు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఘనంగా టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సేల్ 8వ వార్షికోత్సవ వేడుకలు, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ కవిత. పండుగ సెలవులకు వెళ్లేవారు పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలి, అపరిచితులు సంచరిస్తే నిఘా పెట్టండి, సిపి కార్తికేయ.
సంక్రాంతి పండుగ సందర్భంగా సందడిగా మారిన మార్కెట్లు. పతంగులు, ముగ్గుల కోసం రంగులు, నోముల సామాగ్రి అమ్మకాలు జోరందుకున్నాయి. సంక్రాంతి పండుగ సీజన్లో మార్కెట్లో విక్రయిస్తున్న కల్తీ వస్తువులు. బాన్సువాడలో 130 కేజీల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్న అధికారులు. లతా నర్సింగ్ హోంలో అరుదైన శస్త్రచికిత్స చేసి కేజీ బరువు ఉన్న వెంట్రుకల గడ్డను తొలగించిన డాక్టర్ భూమారెడ్డి. సమస్యలు పరిష్కరించాలంటూ గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరించిన తాండావాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.